కృష్ణలంక లాకప్ డెత్ కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి సిఐ నాగరాజుకు ప్రాణహాని ఉందని, ప్రభుత్వం భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆర్పీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇప్పటికే ఈ లాకప్ డెత్ కేసులో శాస్త్రీయపరమైన ఆధారాలను విస్మరిస్తున్నట్టుగా కనపడుతున్నాయని అన్నారు. ప్రత్యేక ఇన్వెస్టిగేషన్గా సిట్ను నియమించిన రాజకీయ అధికారిక ఒత్తిడులకు సిట్టు తలొగ్గకుండా నేర పరిశోధనను నిర్వహించగలదా అని, ఈ తరహా నేరాల్లో అనేక జిల్లాలలో కొంతమంది నిష్ణాతులు ఉన్నారని అన్నారు. నిజానికి పోలీస్ కానిస్టేబుల్ నుండి ఎస్ఏ వరకు వారి జీవితాలకు స్వేచ్ఛా హక్కులు ఉండవని అన్నారు. పోలీస్ బాసిజానికి తలొగ్గుతూ ఉద్యోగం చేయాల్సిందేనని అన్నారు. ఈ సభకు ఆర్పీసీ సీనియర్ సెక్యులర్ సింహ దుర్గారావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆర్పీసీ సెక్యులర్స్ దుడ్డే సురేష్, వాడపల్లి జ్యోతిష్, వర్ధనపు శరత్ కుమార్, దుడ్డే త్రినాథ్, కారుమూరి యుగంధర్, కారుమూరి శిరీష, గుడ్ల సాయి దుర్గా ప్రసాద్, బాసా సోనియా, మాధవ రమేష్, చెల్లా సాంబశివరావు, లంక వీరవెంకట సత్యనారాయణ, మాసా అప్పాయమ్మ తదితరులు పాల్గొన్నారు. పాలకులు అలాగే ప్రభుత్వాలు, ప్రభుత్వ కార్యాలయాలు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఇంప్లిమెంట్ అవుతున్నాయంటే, సగటు మనిషికి భద్రత లేదు, అలాగే పౌర హక్కులకి భద్రత లేదు. ఈరోజు విజయవాడలో ఒక లాకప్ డెత్ జరిగింది. అతను నేరస్తుడు కాబట్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ చంపేశారు. ఎలా చంపేశారో కూడా తెలియదు. దీనికోసం సిట్ వేశారు. సిట్ ఏదైనా ప్రాపర్ వేలో ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి శిక్ష పనిష్మెంట్ ఇచ్చేలా చేస్తుందా అంటే అనేక అనుమానాలు వస్తున్నాయి. దీని వెనకతల ఎవరో పెద్దలు ఉన్నారు, పెద్దలు నడిపిస్తున్నారని. అలాగే రకరకాల ఒక వాతావరణం. అసలు సాయి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కాకుండా జగ్గపేట దగ్గర హత్య చేసే విధంగా కొంతమంది అమాత్యులు ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి అధికారి అంగీకరించబోయేటప్పటికీ కృష్ణలంక సిఐ నేను సైతం అని చెప్పి చంపేసి బూడిద కూడా లేకుండా చేశారు. ఇలాంటి ఘోరమైనటువంటి నేరాలు జరిగితే ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా, లేదంటే అప్రజాస్వామ్యం అనుకుంటుందా? స్థానికంగా ఉన్నటువంటి నేతలు కనీసం ఈ రోజు వరకు దాని మీద స్పందిస్తలేదు. ఇదో పోలీసు వరకో లేదు సాయి కృష్ణ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారం కాదు. 100% ఇది మానవ హక్కులకు సంబంధించినటువంటి వ్యవహారం. తప్పు చేస్తే చట్టపరంగా శిక్షించండి. నీకు చేతకానటువంటి అడ్మినిస్ట్రేషను చంపేయడం నీ సామర్థ్యతని ప్రూవ్ చేసుకోదు. ఏం చేసావు శవాన్ని అనేది మొట్టమొదటి తేలాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పోలీసు వ్యవస్థ అంతా ఎలా తయారైందంటే రాజకీయ నాయకులకి బాగా బానిసలుగా మారిపోయారు. అందరు పోలీసులు కాదు, కొంతమంది పోలీసులు ఎంత ఘోరంగా అండి. రాజమండ్రిలో ఒకే ఇంట్లో 5గురిని చంపేశారు. ఒక మర్డర్ కేసులు సైతం రెఫర్ చేశారు. ఈ రోజుకి కేసులు కడతారు. దాని మీద ఫిర్యాదులు ఉన్నాయి. దీని మీద అడిగేటటువంటి వాళ్ళు లేడు. అలాగే ఈ జిల్లాలో ఒక లాకప్ డెత్ జరిగింది. ఒక మనిషిని చంపేశారు. ఎక్కడ తగలడేశారో తెలదు. న్యాయస్థానంలో ఈ రోజుకి కూడా అప్స్కాండ్ చూపిస్తున్నారు. ఇలాంటి వాతావరణం ఉంటే రేపు పొద్దున ఇది నా ఇంటి తలుపు తట్టచ్చు, మీ ఇంటి తలుపు తట్టచ్చు. తట్టిన తర్వాత చట్టం సమానంగా ఉండాలి. చట్టం ఎప్పుడైతే భద్రతగా ఉందో సగటు మనిషి సమాజం రెండు భద్రతగా ఉంటుంది. శాంతి భద్రతలో సవ్యంగా నడుస్తాయి. అంతేగాని మీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం, మీ రాజకీయ స్వలాభం కోసం, మీ అవినీతి దాహానికి ఇలాంటి చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలను ముందుకు నడిపిస్తే ఈ వ్యవస్థలో శాంతి భద్రతలో ఆవిరైపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. అలాగే ఈ సమాజంలో ప్రజాస్వామ్యం బ్రతుకుందా అనే ఒక ప్రశ్న వెంటాడుతూ ఉంటుంది. ఎవరో కిరాయి సాయి కృష్ణ నేరాలు చేస్తాడు, నేరస్తుడు, అతని మీద అనేక కేసులు ఉన్నాయి. నువ్వు చేసిన పని ఏంటి?
నువ్వు ప్రభుత్వ ముసుగులో నువ్వు హత్య చేశావు, అతను ఆవేశంతో హత్య చేశాడు. మీ ఇద్దరికి పెద్ద తేడా లేదు. అయినా పోలీసు వారు ఈ తరహా పోలీసు వారు ఎంతవరకు ఇలాంటి నేరాలని ప్రోత్సహిస్తారు? అధికారులు ఈ రోజు వరకు స్పందించకపోవడం, ఏదో తూతుమంత్రంగా ఒక క్రైమ్ రిజిస్టర్ చేసి సెంట్రల్ జైలుకి ఒక వ్యక్తిని పంపించేస్తే ఇన్వెస్టిగేషన్ అనేది సమాజం హర్షించే విధంగా ఉండాలి. అంతేగాని ఒక కానిస్టేబుల్నో లేదా ఒక సిఐనో బలిపశువుని చేయడం కాదు. దీని వెనకథలు జరిగినటువంటి కాన్స్పిరసీ ఏంటి, అసలు దీని వెనకథలు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, టెక్నికాలిటీ మీద మేము ఇప్పుడు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి సిట్ను ఛాలెంజ్ చేస్తాం. సిట్టు ఒక ఎంక్వైరీ కమిషన్గా ఉంది, రిపోర్ట్ పెడుతుంది, దాని మీద స్వచ్ఛమైనటువంటి ఛార్జ్షీట్ పెడుతుంది అని అందరి అభిప్రాయం. కానీ టెక్నికాలిటీతో చూసుకుంటే టాస్క్ ఫోర్స్ వాళ్ళు మార్కాపురం వెళ్ళి ఆ ముద్దాయిని తీసుకొచ్చారు. అసలు టాస్క్ ఫోర్స్ వాళ్ళకి పంపించేటటువంటి రైటు మా కృష్ణలంక సిఐకి అసలు లేదు. టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఒక సిఏ కంట్రోల్లో ఉంటారు, సిపి కంట్రోల్లో ఉంటారు. అలాగే అక్కడ జీడీ ఎంట్రీ పెట్టారు. ఇంకో మరీ అన్యాయం ఏంటంటే సుమారు 10 రోజులు ఎంతో పోలీస్ స్టేషన్లో పెట్టారు. డిఎస్ఆర్ కౌంట్ అవుతుంది, లాకప్ డిఎస్ఆర్ ఉంటుంది, సర్వేలెన్స్ బుక్ ఉంటుంది, సెంట్రీ బుక్ ఉంటుంది. ఇవన్నీ ఏమైపోయిందో తెలియదు, దానికి సమాధానం లేదు. సిట్టు ఫైల్ చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్లో ఇవి ఎక్కడా కనబడతలేదు. ఒకే ఒక సాక్ష్యం, ఎస్ఐ సాక్ష్యం. అంటే పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఒకడే ఉంటాడా? ఆ ఎస్ఐ పొరపాటుని సాక్ష్యం ఏదైనా అటు ఇటు జరిగితే కేసు మొత్తం పోతుంది. దీని మూలంగా వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోతుంది, చట్టాల మీద గౌరవం పోతుంది. న్యాయ వ్యవస్థ ఎంతవరకు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా సిస్టమేటిక్గా కరెక్ట్గా ఉండాలి. ఇలాంటి పరిస్థితులు ఉంటే ఈరోజు వ్యవస్థ పూర్తిగా సర్వనాశనం అయిపోతుంది. మనిషి ఎప్పుడు కూడా చట్టం నన్ను కాపాడుతుంది, న్యాయం నన్ను రక్షిస్తుంది అనే నమ్మకంతో ప్రతి పౌరుడు బ్రతకాలి. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం అది. అందుకని సమానత్వం, సమానంగా హక్కులు అమలు కాబడేటటువంటివి ఈరోజు ఈ సమాజానికి అవసరం. నేను ఈ పాలకులు ఎవరో కూడా అవి అక్కర్లేదు. ప్రతివాడు కొట్టుకోవాలి, కేసుల్లో ఇరుక్కోవాలి, అదే రాజకీయం. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం ఒకటే, అందరికీ పౌర భద్రత. ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీతోనే అదుగు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అంతా ఒక గొప్ప పాలనను అందించగలదని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లోని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ స్ఫూర్తిని తీసుకొని ఈ మెసేజ్ ద్వారా యువత కదిలి వచ్చి ఈ సమాజానికి సైనికులుగా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి యావత్ ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణ పౌరులకి మేము పిలుపునిస్తున్నాం. ఈరోజు మరొక విషయం ఏంటంటే, ఈ నేరంలో బాధితుల తరపు కుటుంబం నేరుగా చెప్తున్నారు, మేము జనసేన పార్టీ పవన్ కళ్యాణ్. మరి పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇందులో ఏమి మాట్లాడటం లేదు. పైగా పవన్ కళ్యాణ్ గారి వాదన ఎలా ఉంది అంటే, అతను పెద్ద నేరస్తుడు అంటే చంపిన వ్యక్తి యూనిఫామ్ వేసుకొని ఒక మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తే వాడు నేరగాడు కాదా? ఒక డిప్యూటీ సీఎం హోదాలో మీరు అలాంటి ప్రకటనలు చేయించా? మీ విచక్షణకే వదిలేస్తాం. ప్రభుత్వమే దానికి సమాధానం చెప్పాలి. కానీ ఈ సమాజాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రస్తుతం ప్రజల మీద ఉంది. దీనికి అందరూ కూడా సమాయత్తం కావాలి. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాలని ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్స్కి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు.